Hey hi hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం అప్కమింగ్ OTT మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ జూనియర్ మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ కూలీ మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ కింగ్డమ్ మూవీ OTT రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని మూవీస్ OTT రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్ లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ OTT మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 అవర్ ఫాల్ట్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు OTTకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి OTTకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 16th నుంచి ఈ మూవీ మనకి OTTలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 16th నుంచి. ఇక నెంబర్ 2 ఇన్స్పెక్టర్ జిండే. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు OTTకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి OTTకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5th నుంచి ఈ మూవీ మనకి OTT స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఇన్స్పెక్టర్ జిండే మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 5th నుంచి. ఇక నెంబర్ 3 కాన్ఫిడెన్స్ క్వీన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ ని మనకి ఎవరు OTTకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ ని మనకి OTTకి అయితే తీసుకొస్తున్నారు. వాళ్ళు మనకి ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ OTT రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 6th నుంచి ఈ సిరీస్ మనకి OTTలో అవైలబుల్ గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా కే డ్రామా ఇష్టపడితే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 6th నుంచి. ఇక నెంబర్ 4 2 గ్రావిస్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ ని మనకి ఎవరు OTTకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ ని మనకి OTTకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ సిరీస్ ని ఎప్పుడు OTTకి తీసుకొస్తున్నారంటే ఆగస్ట్ 29th నుంచి ఈ సిరీస్ మనకి OTTలో అవైలబుల్ గా ఉండబోతుంది అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్ లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆగస్ట్ 29th నుంచి. ఇక నెంబర్ 5 జీవి. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు OTTకి తీసుకొస్తున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీని మనకి OTTకి అయితే తీసుకొస్తున్నారు అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని కూడా మనకి రిలీజ్ చేశారు. ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 27th నుంచి ఈ మూవీ మనకి సన్నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్ లో ఒక మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఆగస్ట్ 27th నుంచి. ఇక నెంబర్ 6 మార్వెల్స్ థండర్ బోల్ట్స్ మూవీ. సో ఈ మూవీ మనకి ముందుగా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ పర్లేదు బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 27th నుంచి ఈ మూవీ మనకి OTTలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా థండర్ బోల్ట్స్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో ఆగస్ట్ 27th నుంచి. ఇక నెంబర్ 7 సూ ఫ్రమ్ సో. సో ఈ మూవీలో మనకి రాజ్ బి శెట్టి గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ పర్లేదు బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ OTT విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు OTTకి తీసుకొస్తారంటే ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5th నుంచి ఈ మూవీ మనకి OTTలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రాజ్ బి శెట్టి ఫ్యాన్స్ ఉండి ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో సెప్టెంబర్ 5th నుంచి. ఇక నెంబర్ 8 కింగ్డమ్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే దాదాపు 13.54 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్లో 4.52 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో దాదాపు 30 కోట్ల షేర్ని అండ్ 50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ డబుల్ లాంగ్వేజెస్ చూసుకుంటే 4.19 కోట్లు అయితే రాబట్టింది అండ్ ఓవర్సీస్లో 10 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 44 కోట్ల షేర్ ని అండ్ 83 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 52 కోట్లు. సో అలా కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటలేకపోయింది. అలా ఈ మూవీ హిట్ వర్డింగ్ అయితే దక్కించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ OTT విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ మనకు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళే అఫీషియల్ గా ఈ మూవీ OTT రిలీజ్ డేట్
అయితే అనౌన్స్ చేశారు. ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మనకి నెట్ఫ్లిక్స్ వల్లే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. సో మరి మీరు ఎవరైనా కింగ్డమ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 27 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మన తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 9 కూలీ మూవీ. సో ఈ మూవీలో మనకి రజనీకాంత్ గారు, నాగార్జున గారు అండ్ ఇంకా చాలా మంది మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అయ్యి 11 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 daysలో ఈ మూవీ ముందుగా మన తెలుగు స్టేట్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే 17 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 6.8 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 41 కోట్ల షేర్ని అండ్ 64 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 46 కోట్లు. సో అలా చేసుకుంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఇంకా 5 కోట్లు అయితే రాబట్టాలి. సో చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. మిక్స్డ్ టాక్తో కూడా ఈ మూవీ ఈ రేంజ్లో అయితే పర్ఫామ్ చేసిందంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక తమిళనాడు విషయానికి వస్తే 133 కోట్లు అయితే రాబట్టింది. అండ్ కర్ణాటకలో 42 కోట్లు అండ్ కేరళలో 24 కోట్లు. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 43 కోట్లు. ఇక ఓవర్సీస్లో అయితే దుమ్ము రేపిందని చెప్పొచ్చు. దాదాపు 175 కోట్లు రాబట్టి ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 242 కోట్ల షేర్ని అండ్ 481 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 305 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఇంకా 64 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఈ మూవీ ఎప్పటిలోగా కలెక్షన్స్ రాబడుతుందో. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే సెప్టెంబర్ 19 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో మరి మీరు ఎవరైనా కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 19 నుంచి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ప్రెజెంట్ ఈ మూవీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 10 జూనియర్ మూవీ. సో ఈ మూవీలో మనకి కిరీటి, శ్రీలీల అండ్ జెనీలియా మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో జూనియర్ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. ముందుగా నైజాం విషయానికి వస్తే 1.75 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సిడెడ్లో 40 లక్షలు అండ్ ఆంధ్రాలో 2.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 4.20 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని 1.10 కోట్లు. అలా వరల్డ్ వైడ్గా ఈ మూవీ 5.30 కోట్ల షేర్ని అండ్ 10 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో పర్లేదు, చాలా బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి రీసెంట్గా ఒక బజ్ అయితే నడిచింది ఈ మూవీ ఆగస్ట్ 15కి వస్తుందని. బట్ వాళ్ళు రిలీజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన 45 days తర్వాత ఓటీటీకి అయితే వస్తుందన్నమాట. సో ప్రెజెంట్ ఉన్న డేట్ ప్రకారం ఈ మూవీ మనకి ఆగస్ట్ 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 29 నుంచి యాజ్ పర్ ద అగ్రిమెంట్. సో ఈ వీడియోకి తింతే గైస్ అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.